ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీరామ రామ రామేతి రమే రామై మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయాయ నమ. ఈ రోజునంతా కూడా కంటెంట్ చూసుకుంటే నేను పాలపర్తి గురునాథ్ శర్మ ప్రధానంగా మీకంతా కూడా జ్యోతిష్ సంబంధమైన విషయాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాను. ఈరోజు కంటెంట్ అంతా కూడా చూసుకుంటే గోచారీత్యా బృహస్పతి యొక్క మార్పు మే నెల మాసంలో విశ్వ సంవత్సరం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం ఈ యొక్క మే నెల 15వ తారీఖు నుంచి మిథున రాశిలో బృహస్పతికి సంచారం మరియు శుక్రుడంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడి యొక్క స్థితిగతులు ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాయి. ఈ యొక్క మే నెల మాసంలో బృహస్పతి మార్పు అంతా కూడా విశేషంగా ఏ రకంగా అందరికీ కలిసి వస్తుంది, విపరీత రాజయోగాలు శుక్రయోగం అంతా కూడా ఏ రకంగా వస్తుంది, ధనయోగాలు అంతా కూడా ఏ రకంగా గ్రహస్థితి ప్రకారంగా వస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి, విపరీత రాజయోగము, లక్ష్మీకి ఉపరియోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని కలియుకతోటి సంచారం చేయడం, గోచార రీత్యా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రాహుకేతులంతా కూడా చూసుకుంటే మే నెల 18వ తారీఖులో ఈ యొక్క కుంభరాశిలో రాహువు సంచారం చేయడం మరియు సింహరాశిలో అంతా కూడా కేతు సంచారం చేయడం అనేది గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది. మరియు ఈ యొక్క కాలసర్ప దోషంలో గోచారీత్యా రాహుకేతు మధ్యలోనే ఈ యొక్క అన్ని గ్రహాలంతా కూడా ఉండడం అనేది కాలసర్ప యోగంలో ఉండడం, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా మానవ జీవనాధారం అంతా కూడా ఉండడం వల్ల గ్రహాల యొక్క ఆ బలం పెరగడానికి ప్రధానంగా గురుబలం కానీ శుక్రబలం కానీ పెరిగితే కనుక శుక్రయోగం అనేది పెరిగితే కనుక ఆ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల విపరీత రాజయోగాలు శుక్ర మహర్దశ అనేది అనుకూలిస్తే కనుక మీకు విపరీత రాజయోగం రావడానికి, అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, వస్తులాభము, భూలాభము, గృహయోగము, విపరీత రాజయోగము, భోగభాగ్యానికి అధిపతి అయిన శుక్రుడంతా కూడా విపరీత రాజయోగానికి, మంచి గృహయోగానికి కలగడానికి కానీ, కళ్యాణ యోగం కలగడానికి కలత్ర కారకుడైన శుక్రుడంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగానికి కారకుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే బంగారం కానీ, ఈ యొక్క స్థిర ఆస్తి కోసమైనా కానీ, స్థిర ఐశ్వర్యం కోసమైనా కానీ, వ్యాపారం అభివృద్ధి కోసమైనా కానీ శుక్రుడు కారణమవుతాడు. ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా గురుబలం పెరగడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. బృహస్పతి అంతా కూడా మార్పు లభించడం వల్ల ప్రధానంగా పుష్కరకాల సమయం ఇదంతా కూడా సరస్వతి పుష్కరకాల సమయంలో అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి లభించే విధంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ పరిష్కారం చేసుకుంటే అతి శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి, అఖండమైన మంచి ఫలితాలు రావడానికి, అఖండమైన రాజయోగం రావడానికి, శుక్రయోగం కలగడానికి, ప్రధానంగా శుక్రయోగం వల్ల మీకంతా కూడా శుక్ర మహర్దశ లభించడం, మీ యొక్క దశ వింశోత్తర దశ విధానంలో శుక్ర మహర్దశ ఉంటే కనుక మీకంతా కూడా సర్వ గ్రహదోష నివారణ జరగడానికి, ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహదోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజయోగం కలగడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఏ గ్రహం వల్ల మీకంతా కూడా కారణమవుతుంది, ఏ పరిష్కారం చేసుకుంటే శీఘ్రంగా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ప్రమోషన్స్ రావాలన్నా కానీ, మీకంతా కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా కానీ ఏం పరిష్కారం చేసుకోవాలి, శుక్రుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. మంచి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ధనస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం మే నెల 15వ తారీఖు రోజున ప్రధానంగా వృషభ రాశి నుంచి మిథున రాశికి బృహస్పతి అంతా కూడా సంచారం చేయడం, సప్తమాధిపతి అంతా కూడా ప్రధానంగా లగ్నాధిపతి అయితే చంద్ర లగ్నవశాత్తు రాశ్యాధిపతి అంతా కూడా సప్తమంలో సంచారం చేయడం అంతా కూడా కలత్ర యోగం అనేది అక్కడంతా కూడా మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఇంట్లో మనశ్శాంతమైన జీవితం జీవించడానికి, అన్యోన్యమైన దాంపత్యం లభించడానికి, సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో ప్రధానంగా బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా ఉండడానికి, వ్యాపారంలో మంచి లావాదేవీలు మంచి లాభాలు గణించడానికి యొక్కరంగా ఉంటుంది. శుక్రుడు యొక్కరంగా మారడం వల్ల ప్రధానంగా ఇక్కడంతా కూడా బృహస్పతి అంతా కూడా సప్తమ స్థానంలో మారడం, మరి శుక్రుడు అంతా కూడా శనీశ్వరుడు పాటు తన స్వంత రాశి అయిన ఈ యొక్క మీనరాశిలో సంచారం చేయడం, అక్కడంతా కూడా చతుర్థ స్థానంలో అంతా కూడా యొక్కరంగా ఉండడం, శనీశ్వరుడు ఇక్కడ దోషకారికంగా ఉన్నాడు. ధనుసు రాశి వాళ్ళు ప్రధానంగా అర్ధాష్టమ శని యోగంలో ఉండడం, అర్ధాష్టమ శని యోగంలో ఉండడం అనేది ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. ప్రధానంగా మీరు ఇక్కడ శనీశ్వరుడికి జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం, ప్రధానంగా శుక్రుడికి ప్రీతికరంగా జన్మజాతకంలో మీరంతా కూడా
శుక్రుడు ఎక్కడైనా దోషకారిగా ఉన్నాడా, రాహుతో పాటు కానీ కేతువుతో పాటు కుజ రాహుల కలయిక కానీ శని రాహుల కలయిక కానీ దుస్థానంలో కానీ ఉంటే కనుక ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు అన్వయం చేసుకొని చూడాలి. కావున జన్మజాతకంలో ఏ గ్రహం ఎక్కడ ఏ రకంగా ఉందో చూసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. జ్యోతిష పండితులతోటి మీరంతా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగంతో ఈ సంవత్సరం అంతా కూడా ధనుస్సు రాశి వాళ్ళు విపరీత రాజయోగంతో ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే బిజినెస్ రంగంలో వాళ్ళు మీకంతా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజ్ రంగాల వాళ్ళకు కూడా మంచి లావాదేవీలు ఉంటాయి. ప్రధానంగా మీరంతా కూడా కొంచెం ఈ యొక్క షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా 3 నెలల వరకు ఉంటాయి. కావున ఈ యొక్క జూలైలో ఎప్పుడైతే కనుక జూన్లో కానీ జూలైలో కానీ మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మంచి అవకాశాలు లభిస్తుంటాయి. ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకోండి, మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున వ్యాపార రంగంలో వాళ్ళకి మంచి లావాదేవీలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో పంచమాధిపతి, దశమాధిపతి, నవమాధిపతి అంతా కూడా ఏ గ్రహంతో కలిసి ఉంది, ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉంది చూసుకోవాల్సి ఉంటుంది. లగ్నవశాత్తు కానీ గోచార చక్రవశాత్తు కానీ ఈ యొక్క గ్రహస్థితి అనుకరిస్తే కనుక మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరూ జప హోమాది కార్యక్రమాలు కానీ నవగ్రహ శాంతి కానీ మీరు అన్నదాన కార్యక్రమం అయినా కానీ చేయించండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. పుణ్యక్షేత్ర దర్శనంలో భాగంగా మీరు కొల్హాపూర్ మహాలక్ష్మి మహారాష్ట్రలో ఉంటుంది. కావున ఆ యొక్క శక్తిపీఠాన్ని అంతా కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన అభిషేకం చేయించుకోవడం వల్ల జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నా కానీ పరిష్కారం జరుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడతారు, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మేము చేసే లక్ష్మీ కుబేర హోమాది కార్యక్రమంలో పాల్గొనండి. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి, ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి, విపరీత రాజయోగంతో ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయ.